నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. డయాబెటీస్తో బాధపడుతున్నారా? ఒక్కసారిగా బరువు తగ్గటం లేదా పెరగటం జరుగుతుందా? డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉన్నాయి? డయాబెటీస్కు అధిక ఒత్తిడి ప్రధాన కారణమా? డయాబెటీస్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ లోకేష్ గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు డయాబెటీస్ అన్నది ఇటీవల కాలంలో ప్రతి ఇంట్లో ఒక్కరన్నా ఉంటున్నారు డయాబెటిక్ పేషెంట్. అంటే అసలు ఈ డయాబెటీస్ అన్నది ఎందుకు వస్తుందంటారు? సో డయాబెటీస్ అనేది నవేడేస్ కామన్. ప్రతి ఒక్క ఫ్యామిలీ లోపల ఒకరు కూడా సఫర్ అవుతున్నారు అనేది కూడా కామన్ అది. సో ఒకప్పుడు డయాబెటీస్ కేసెస్ అనేది ఏంటంటే వయస్సు పైబడిన వాళ్ళు మాత్రమే మనం ఈ కేసెస్ చూసేవాళ్ళము. అండ్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే ఈ డయాబెటీస్ కేసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది ఒక ఫిజియోలాజికల్ డిజార్డర్ అని చెప్తూ ఉంటాం అనమాట. డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు, మన జీవన శరీరం లోపల అన్నిత్యం కొన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి. ఆ క్రియలో భాగంగా ఇన్సులిన్ ఉత్పత్తి ఇలాంటివి కూడా జరుగుతూనే ఉంటాయి. అండ్ షుగర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వనప్పుడు కలిగేటువంటి ఇబ్బందిని మనం డయాబెటీస్ అని అంటుంటాము. సో వాడుక భాషలో డయాబెటీస్ని మనం అతిమూత్ర వ్యాధి అని చెప్పేసి, షుగర్ అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటారు అనమాట. సో చక్కెర వ్యాధి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. సో ఈ డయాబెటీస్ అనేది ఏంటి అని అంటే ఒక ఫిజియోలాజికల్ డిజార్డర్. మనకేమవుతుందంటే శరీరం లోపల ఉండాల్సిన దానికంటే ఎక్కువగా షుగర్ లెవెల్స్ ఉన్నట్లయితే ఆ కండిషన్ని మనము డయాబెటీస్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో డయాబెటీస్ అనేది ఒకప్పుడు ఏంటంటే 40-45 తర్వాత 50 ఇయర్స్ తర్వాత కామన్గా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడి వయసు లోపల కూడా వస్తూ ఉన్నాయి. అండ్ చిన్నపిల్ల లోపల కూడా కామన్గా చూస్తూ ఉన్నాము. సో ఒకప్పుడు ఏంటంటే వయస్సు పైబడిన తర్వాత ఏమైందంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే శరీరానికి సంబంధించినటువంటి అన్నిత్యం జరగాల్సినటువంటి క్రియలు, మనం చేయాల్సినటువంటి వర్కౌట్స్ లేకపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధి, ఒక జీవనశైలి లోపల కలిగేటువంటి లైఫ్ స్టైల్గా ఉన్నటువంటి భేదాల వల్ల కలిగేటువంటి వ్యాధి అని కూడా అనుకోవచ్చు అనమాట. అలాగే ఈ డయాబెటీస్లో ఎన్ని రకాలు ఉంటాయి? డయాబెటీస్ లోపల మనం చూసినట్లయితే ప్రధానంగా టైప్ 1 డయాబెటీస్ అని చెప్పేసి, టైప్ 2 డయాబెటీస్ అని చెప్పేసి, అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్తూ ఉంటాం. సో ఇందులో టైప్ 1 డయాబెటీస్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని చెప్తుంటాం. టైప్ 2 డయాబెటీస్ అనేది అడల్ట్ ఆన్సెట్, అంటే మనకు ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వచ్చేది, చాలా ఎక్కువ మందిలో చూసేది టైప్ 2 డయాబెటీస్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల మదర్ సఫర్ అయ్యేటువంటి డయాబెటీస్ని, ప్రెగ్నెంట్ ఉమెన్ సఫర్ అయ్యేటువంటి డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే చిన్నపిల్లలు వచ్చేటువంటి డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్, అంటే పుట్టిన పిల్లల నుండి అప్ టు 18 ఇయర్స్ వరకు ఉండేటువంటి డయాబెటీస్, అంటే 18 ఇయర్స్ లోపల వచ్చినట్లయితే దాన్ని టైప్ 1 డయాబెటీస్ అని చెప్పేసి చెప్తుంటాం. దీని లోపల ఏమవుతుందంటే బాడీ లోపల ప్యాంక్రియాస్లో, అంటే మెయిన్గా డయాబెటీస్ లోపల ఏం జరుగుతుందనే చూసినట్లయితే ఈ రకమైనటువంటి డయాబెటీస్ అనేది మనం గుర్తుంచుకోవచ్చు అనమాట. డయాబెటీస్ అనేది లోపల ఏం జరుగుతుందంటే మన బాడీ లోపల ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ లోపల బీటా సెల్స్ అనేవి ఉంటాయి. ఈ బీటా సెల్ ఉంటుంది, ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంటుంది. ఈ ఇన్సులిన్ అనేది ఏం చేస్తుందంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి షుగర్ మాలిక్యూల్స్ మన శరీరానికి కావాల్సినటువంటి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, వాడుక భాషలో చెప్పాలంటే. సో ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ అనేది ఒక రకమైనటువంటి హార్మోన్. ఈ హార్మోన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అయిన ప్రాబ్లమే, తక్కువగా ఉత్పత్తి అయినా కానీ ప్రాబ్లమే. ఎప్పుడైతే ప్రాపర్గా అంటే కొన్ని సందర్భాలలో ఉత్పత్తి అయినప్పటికీ కూడా, ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అయినప్పటికీ కూడా మన శరీరం యొక్క కణజాలం, మన శరీరంలో ఉన్నటువంటి కండరాలు, మన శరీరంలో ఉన్నటువంటి కణజాలం ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోవడం వల్ల కలిగేటువంటి డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్. అండ్ టైప్ 1 డయాబెటీస్ లోపల చూసినట్లయితే ఏమవుతుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది అసలు ప్రాపర్గా జరగకపోవడం, అంటే ప్యాంక్రియాస్ లోపల బీటా సెల్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల కావచ్చు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల మదర్లో ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, కొన్ని కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ వల్ల కావచ్చు, ప్యాంక్రియాస్లో ఉండి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ప్రాపర్గా జరిగినట్లయితే టైప్ 1 డయాబెటీస్ అండ్ చిన్నపిల్లలు వచ్చేటువంటి డయాబెటీస్ని మనం చూస్తూ ఉంటాం అనమాట. జువైనల్ డయాబెటీస్ అని కూడా అని చెప్తుంటాం. సో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్లో చూసినట్లయితే వయసు సర్టన్ ఏజ్ తర్వాత, యూజువల్గా ఒకప్పుడు చూసినట్లయితే 40-50 ఇయర్స్ తర్వాత చూసేవాళ్ళం. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడి వయసు లోపల కూడా 25-30 ఏజ్ లోపల కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఏమవుతుందంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల, అంటే ప్రెగ్నెన్సీ మదర్ లోపల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు రావడం, అండ్ కొందరు లోపల ఆటోమేటిక్గా ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ నార్మల్ అయిపోవడం అనేది చూస్తుంటాం. కొందరు లోపల అది అదేవిధంగా కంటిన్యూ అవ్వడం, టైప్ 2 డయాబెటీస్గా కన్వర్ట్ అవ్వడం అనేది కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఎస్ సార్, కాలర్ తీసుకుందాం. ఒంగోలు నుంచి ఉన్నారు భూపతిరావు గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? నమస్తే డాక్టర్. నమస్కారం సార్. సార్ నాకు నా వయసు 74 ఇయర్స్ సార్. ఓకే. లాస్ట్ 6 ఇయర్స్ గా నేను డయాబెటిక్ పేషెంట్ ని. లాస్ట్ 6 ఇయర్స్ నుండి డయాబెటీస్ ఉంది. ఓకే.
36 ఇయర్స్ 36 ఇయర్స్ నుండి డయాబెటీస్ ఉంది. ఓకే ఇప్పుడు ఫుల్ కంట్రోల్ లో ఉంటుందండి షుగరు. ఓకే అయితే 2004-5 ఆ ప్రాంతంలో నాకు షుగర్ లెవెల్స్ హై లెవెల్లో కొంచెం లాంగ్ పీరియడ్ ఉంది. నేను తాత్సారం చేశాను సార్. ఓకే దాంతో ఈ ఫుడ్ సెన్సేషన్ పోయింది. ఓకే ఫుడ్ సెన్సేషన్ అనేది కోల్పోయారు. ఓకే Complete గా పోయింది. దీని హోమియోలో ఏమన్నా పరిష్కార మార్గం ఉందా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు డయాబెటీస్ వచ్చేసి 36 ఇయర్స్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు వయసు వచ్చేసి 70+ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ప్రీవియస్గా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో లేవని చెప్పేసి చెప్తున్నారు. ప్రజెంట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి. ఈవెన్ దో ఫుడ్ లోపల సెన్సేషన్ అనేది కోల్పోయినట్టుగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఏమంటారంటే డయాబెటిక్ న్యూరోపతి అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. అంటే పాదంలో ఉన్నటువంటి నర్వ్స్ అనేది సెన్సేషన్ అనేది కోల్పోవడం అనేది డయాబెటిక్ న్యూరోపతి కండిషన్ లోపల మనం చూస్తూ ఉంటాము. సో ఈ డయాబెటిక్ న్యూరోపతి కండిషన్ని మనం ప్రాపర్గా అంటే ఆల్రెడీ షుగర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా అంటే కొందరు లోపల మీకు 36 ఇయర్స్ తర్వాత ఈ కాంప్లికేషన్స్ వచ్చినాయి. కొందరు లోపల యూజువల్లీ ఈ కాంప్లికేషన్స్ అనేది 1 or 2 years లోపల కూడా చూస్తున్నాం. డయాబెటీస్ వచ్చి 1 or 2 years తర్వాతనే ఇమీడియట్లీ కంట్రోల్లో ఉన్న వాళ్ళ లోపల కూడా ఈ కాంప్లికేషన్స్ అనేది చూస్తున్నాం. బట్ మీరు భయపడాల్సిన అవసరం లేదు. డయాబెటిక్ న్యూరోపతి సమస్యని ఏదైతే సెన్సేషన్ కోల్పోయాను అని చెప్పేసి చెప్తున్నారో దాని ప్రాపర్ వేలో మనం ట్రీట్మెంట్ చేసినట్లయితే డయాబెటిక్ న్యూరోపతి సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంటుంది సార్. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలా ట్రీట్మెంట్ అందిస్తారు. ఎస్ సార్, మరో కాలర్ ఉన్నారు తణుకు నుంచి పద్మ గారు. హలో. ఎస్ పద్మ గారు, డాక్టర్ లోకేష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నాకు 33 నెలలైంది సార్. ఓకే 170 అన్నారు సార్. 170 అంటున్నారు. ఓకే అయితే కాళ్ళు చేతులు బాగా తిప్పి వచ్చేస్తున్నాయి. షుగర్ వల్ల అంటారా లేకపోతే ప్రాబ్లం వల్ల అంటారా? ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 36 సార్. 36 ఇయర్స్ ఉన్నారు. ఓకే ఇప్పుడు మీకు వచ్చేసి కాళ్ళు చేతులు పీకుతున్నాయి అంటే మొత్తం కూడా నొప్పులుగా ఉన్నాయి అంతేనా? ఇంకా నొప్పిగా ఉండే తిమ్మిళ్ళు వచ్చేస్తున్నాయి విపరీతంగాను. ఓకే తిమ్మిరు కూడా వస్తున్నాయి. ఓకే ఇంకా దీంతో పాటు ఇంకేమైనా ఇబ్బంది అనిపిస్తున్నాయా? అదే నొప్పులు వచ్చేస్తున్నాయి బాగా కాళ్ళు చేతులు ఈ ముడుపులు అయ్యేది. ఓకే సో ఇంకేమైనా ఆపరేషన్లు ఏమైనా జరిగాయమ్మా ప్రీవియస్గా కానీ ప్రజెంట్ 1 year బ్యాక్ కానీ ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగాయా మీకు? అంటే ప్రెగ్నెంట్ తో 2 ఆపరేషన్ జరిగినాయి సార్. ఓకే పాప ఇద్దరికి పెద్ద ఆపరేషన్ లేదు సార్. నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఇలాంటి ఏమైనా ఉంటున్నాయా? తలపోటు వస్తుంది సార్, మెడ ఆగుతుంది బాగా. ఓకే తలపోటు మెడ నొప్పి కూడా ఉంటుంది. ఓకే ఇంకా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయమ్మా? ఇంకే ఇబ్బంది లేదు సార్. ఓకే ఇప్పుడు షుగర్ మాత్రం 170 ఉందని చెప్తున్నారు అంతేనా? ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా మరి ప్రాపర్గా? టైఫాయిడ్ షుగర్ తగిలింది అన్నారు సార్. మెడిసిన్ రాయలేదు, మళ్ళీ షుగర్ టెస్ట్ చేయించుకోమన్నారు. మళ్ళీ భయం వేస్తుందో చేయించుకుంటారు. ఓకే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డయాబెటీస్ అని చెప్పారు అండ్ ఎలాంటి మెడిసిన్స్ స్టార్ట్ చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. టైఫాయిడ్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. టైఫాయిడ్ కండిషన్ లోపల డయాబెటీస్ డయాగ్నోస్ అయ్యిందని చెప్పేసి చెప్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి కాళ్ళు చేతులు ఎక్కువగా నొప్పులు తిమ్మిలు రావడం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే 170 అనేది నార్మల్ అంటే తిన్న తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత మనం షుగర్ టెస్ట్ చేయించినట్లయితే 170 అనేది నార్మల్ థింగ్. అది డయాబెటీస్గా మనం భావించాల్సిన అవసరం లేదు. అండ్ డయాబెటీస్ ఉందా లేదా అనేది మనం ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే HbA1c అని అంటే లాస్ట్ 3 months నుండి మన శరీరం లోపల షుగర్ లెవెల్స్ ఏ విధంగా మెయింటైన్ అవుతున్నాయి అనేది ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. HbA1c అని చెప్పి చెప్తుంటాం దాన్ని. ఒకసారి HbA1c లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే దాని లోపల ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటీస్ వచ్చి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం అలా ఏ విధంగా ఉందనేది పూర్తిగా మనకు తెలిసిపోతుంది అనమాట. ఒకసారి HbA1c టెస్ట్ చేయించిన తర్వాత ఒకవేళ షుగర్ ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా మనం అధిగమించాలని మీకు వివరించడానికి అవకాశం ఉంటుందండి. అండ్ ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నట్లయితే ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్గా ఎక్సర్సైజ్ అనేది చేసుకున్నట్లయితే డయాబెటీస్ రాకుండా నివారించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మీరు కాళ్ళు చేతులు నొప్పులు అని చెప్పేస్తున్నారు, మెడభాగం లోపల నొప్పులు అని చెప్పేసి చెప్తున్నారు అండ్ తల కూడా పట్టేసినట్టుగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఏంటంటే 36 years లోపల కాల్షియం డెఫిషియన్సీ కానీ విటమిన్ B12 డెఫిషియన్సీ కానీ విటమిన్ D డెఫిషియన్సీ ఉన్న సందర్భాల లోపల కూడా ఈ విధంగా మనకు నొప్పులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కాజ్ ఏంటి అనేది ఫస్ట్ ఒక పూర్తిగా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత అంటే సైంటిఫిక్గా మనం చూసినట్లయితే మనకి ఏ విధంగా ఉన్నాయి, మన బాడీ లోపల ఎంతవరకు మార్పు ఉన్నాయి అవన్నీ మొత్తం కూడా చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మీ కండిషన్ అధిగమించడానికి అవకాశం ఉంటుందండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు జోగిపేట నుంచి భగత్ గారు. హలో. హలో ఎస్ భగత్ గారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నాకు ఒక 2 years నుంచి డయాబెటీస్ అని చెప్పేసి టెస్ట్ చేస్తే తెలిసింది సార్. ఓకే
అయితే ప్రస్తుతానికి సంబంధించి ఏంటంటే కొంచెం ఈ డయాబెటీస్ వల్ల కొంచెం బాడీ అంతా కూడా వీక్ కావడం, కొంచెం నేను సన్నబడడం కూడా జరిగింది. ఓకే, వెయిట్ లాస్ అయ్యారు. ఓకే, వెయిట్ లాస్ అయ్యాను. ఈ కాకుండా ఈ మధ్య కాలంలో కొంచెం చెస్ట్ లో బాగా పెయిన్ వస్తుంది సార్. చెస్ట్ లోపల పెయిన్ అనిపిస్తుంది. ఓకే, అనిపిస్తుంది. మాక్సిమం దాని వల్ల కొంచెం బాగా హెవీ అంటే జనరల్ గా ఒకసారి పట్టేసినట్టు చెస్ట్ కి సంబంధించి ఈ గుండె ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో కొంచెం నొప్పిగా ఉండడం జరుగుతుంది సార్. ఓకే. అంటే ఈ నొప్పి అనేది ఏ టైంలో ఎక్కువగా అనిపిస్తుంది సార్ ఇది? సార్ అంటే చెస్ట్ రీజన్ లోపల, హార్ట్ రీజన్ లోపల మీకు పెయిన్ అని చెప్తున్నారు కదా, ఈ పెయిన్ అనేది ఏ టైం లోపల ఎక్కువగా అనిపిస్తుంది మీకు? జనరల్ గా పడుకున్న తర్వాత సార్, నైట్ లేట్ నైట్ లో ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, ఒక 2-3 అవర్స్ ఉంటుంది సార్ అట్లాగే. ఓకే. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? సార్ నేను 43 సంవత్సరాలు ఉంటాను సార్. 43 సంవత్సరాలు ఉన్నారు. ఓకే. సో డయాబెటీస్ వచ్చి 2 years అని చెప్పి చెప్తున్నారు. అండ్ ప్రజెంట్ వచ్చేసి కార్డియాక్ రీజన్ లోపల మొత్తం కూడా పెయిన్ పట్టేసినట్టుగా ఉంటుంది, నైట్ టైం లోపల ఎక్కువగా వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ 2 విషయాలు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఏంటి అని అంటే, డయాబెటీస్ కండిషన్ లోపల షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో లేనప్పుడు ఒకసారి ఈ విధంగా మనకు జరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ లోపల ఎలా అంటే వాల్వర్ బ్లాక్ కానీ, ఏదన్నా కంజనైటల్ హార్ట్ డిసీజెస్ కానీ, అంటే హార్ట్ డిసీజెస్, వాల్వర్ బ్లాక్స్ ఇట్లాంటివి ఉన్నా కానీ ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి అంటే లేట్ చేయకుండా ఒకసారి టుడూ ఈకో కానీ, ఈసీజీ కానీ చేసి మనకు గుండె పనితీరు ఏ విధంగా ఉంది, దాని లోపల ఏ విధంగా అంటే మనకు పంపింగ్ సిస్టమ్ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాల్వ్స్ ఏమైనా బ్లాక్ అవుతున్నాయా అనేది మనం ఒకసారి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా టుడీయూకి ఒకసారి చేయించుకున్నట్లయితే మనకి ఏ విధంగా ఉందని తెలుస్తుందండి. అంటే మనం భయపడుతూ ఉండే కంటే ఒకసారి మనం డయాగ్నోజ్ చేసుకోవడం మంచిదన్నమాట. ఒకసారి టుడీయూకో చేయించండి, దాని లోపల ఏమైనా మార్పులు ఉన్నాయో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ 2 years నుండి డయాబెటీస్తో సఫర్ అవుతున్నా అని చెప్తున్నారు కాబట్టి డయాబెటిక్ రిలేటెడ్గా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా అండ్ డయాబెటీస్ ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉండేలాగా మనం హోమియోపతి లోపల వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి, వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్స్ అడ్వైజ్ చేస్తారు, మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఓకే సార్, మరో కాలర్ తీసుకుందాం. కోటంరెడ్డి గారు ఉన్నారు పిడుగురాళ్ళ నుంచి. హలో. ఎస్, కాల్ డిస్కనెక్ట్ అనేటుంది అండ్ అలాగే సార్, ఇప్పుడు డయాబెటీస్ వస్తే ఆ పేషెంట్లు ఎలాంటి కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాము. ఈ డయాబెటీస్ అన్నది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితే డయాబెటీస్ లోపల టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అని 3 రకాలుగా అని చెప్పి చెప్తున్నాం. వీటన్నిటికంటే ముందు మనం చూడాల్సింది ఏంటంటే ప్రీ డయాబెటిక్ కండిషన్. ప్రీ డయాబెటిక్ కండిషన్ లోపల కొన్ని రకాలైన లక్షణాలు అనేది అందరి లోపల కాకపోయినా కొందరు లోపల కానీ కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటి అని అంటే, మనకు శరీరం ఎప్పుడు కూడా నిస్సత్తుగా ఉండడం, నీరసంగా ఉండడం అనేది ప్రధానంగా మనం చూసేటువంటి లక్షణం అనమాట. అండ్ దాంతోపాటు వెయిట్ ఆల్ ఆఫ్ సడన్గా వెయిట్ అనేది తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉండడం, ఆల్ ఆఫ్ సడన్గా నెక్ అంటే మెడ మీది భాగం లోపల కలర్ అనేది మొత్తం కూడా బ్లాక్ పిగ్మెంటేషన్ అనేది డెవలప్ అవ్వడం, అండర్ ఆర్మ్స్ లోపల పిగ్మెంటేషన్ డెవలప్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ప్రీ డయాబెటిక్ రిలేటెడ్గా ఉండేటువంటి సిమ్టమ్స్. ఈ ప్రీ డయాబెటిక్ కండిషన్ లోపల కానీ మనం ప్రాపర్గా డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేసినట్లయితే డయాబెటీస్ రాకుండా కొన్ని రోజులు మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ జెనెటికల్గా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుందా అంటే, జెనెటికల్గా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే, ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్కి కానీ మదర్కి కానీ డయాబెటీస్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ లోపల డయాబెటీస్ వస్తుందంటే వస్తుంది అని అందరి లోపల రావాలి అని మాత్రం ఎక్కడ కూడా లేదు. ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ స్ట్రెస్ రిలేటెడ్గా అంటే మానసిక ఒత్తిళ్ళు అనేది ఎక్కువగా లేకుండా రెగ్యులర్గా వాకింగ్ కానీ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకుంటూ ఇలాంటి చేసుకుంటూ స్ట్రెస్ని అవాయిడ్ చేసుకుంటూ యోగా కానీ ఇలాంటి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్లయితే మనం డయాబెటీస్ రాకుండా కొంతవరకు ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఫిజియోలాజికల్ డిజార్డర్, మన శరీరం లోపల ఉన్నటువంటి జీవన క్రియ లోపల జరిగేటువంటి ఇన్సులిన్ ఉత్పత్తిలో కలిగేటువంటి ప్రాబ్లం అంటే కలిగేటువంటి చేంజెస్ వల్ల వచ్చేటువంటి వ్యాధిగా మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి నార్మల్గా ఉన్నట్లయితే ఈ డయాబెటీస్ని రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం జెనెటికల్గా ఉన్న వాళ్ళ లోపల కూడా అందరిలో కూడా రావాల్సిన అవసరం లేదు. మనం ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ డయాబెటీస్ని కొంతవరకు నివారించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ పోతే ఈ డయాబెటీస్ వచ్చినాక ఇంకా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఆల్ ఆఫ్ సడన్గా వెయిట్ లాస్ అవుతుండడం, ఆల్ ఆఫ్ సడన్గా మనకు ఏ పని చేయాలన్నా కానీ శక్తి అనేది లేనట్టుగా ఉండడం, అండ్ నడి వయసులో ఉన్న వాళ్ళ లోపల ఏ చిన్నపాటి వర్క్ చేసినా కానీ ఊరికే అలసిపోయినట్టుగా ఉండడం, అండ్ నెక్స్ట్ పోతే కాళ్ళ లోపల ఎస్పెషల్లీ కాళ్ళ మజిల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా పట్టేసినట్టుగా ఉండడం, అండ్ నైట్ టైం లోపల యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా రావడం, అందుకోసం దీన్ని అతిమూత్ర వ్యాధి అని చెప్పేసి చెప్తుంటాం అనమాట. అండ్ ఆహారం కొద్దిపాటిగా అంటే నార్మల్గా తీసుకునే దానికంటే ఎక్కువగా తీసుకోవడం, అంటే ఆకలి అనేది విపరీతంగా ఉండడం,
దాహం అనేది విపరీతంగా ఉండడం, ఇవన్నీ కూడా డయాబెటీస్ సంబంధించినటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే అంటే ఇదే కాకుండా మనకేంటంటే నడి వయసు లోపల, యుక్త వయసు లోపల మ్యారేజ్ అయిన తర్వాత సెక్షువల్ వీక్నెస్ అనేది చాలా మంది లోపల చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వీక్నెస్ ఉన్న సందర్భాల్లో కూడా డయాబెటీస్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ డయాబెటీస్ ఉందా లేదా అనేది కూడా నిర్ధారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే కొన్ని రకాలైనటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, సోరియాసిస్ ఉన్న కండిషన్ లోపల సోరియాసిస్ సంబంధించినటువంటి ర్యాషెస్ కావచ్చు, ఆర్టికేరియల్ ర్యాషెస్ కావచ్చు, ఇలాంటి ఉన్న కండిషన్ లోపల ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గకపోవడం, ఏదైనా గాయం ఏర్పడినప్పుడు అది పూర్తిగా తగ్గకపోవడం, ఇలాంటి లక్షణాలున్నా కానీ మనం డయాబెటీస్ ఉందా లేదా అని ఒకసారి మనం ఇన్వెస్టిగేషన్ చేసుకొని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నట్లయితే దాన్ని డయాబెటీస్గా మనం చెప్తూ ఉంటాము. అండ్ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్, అంటే డయాబెటీస్ అంటే భయపడాల్సిన అవసరం లేదు అని చాలామంది అనుకుంటుంటారు. బట్ వన్స్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ వచ్చినాయంటే దాన్ని తిరిగి నార్మల్ స్థాయికి తీసుకురావడం చాలా కాంప్లికేషన్స్, అంటే చాలా స్థాయిలో, అంటే ఒకసారి డయాబెటీస్ కాంప్లికేషన్స్ స్టార్ట్ అయితే మళ్ళీ నార్మల్ స్థాయికి రావడానికి చాలా టైం పడుతుంది, కొన్ని సందర్భాల రాకపోవచ్చు కూడా అనమాట. సో డయాబెటీస్ వచ్చినప్పుడు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ప్రాపర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది, ప్రాపర్గా మెడికేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒకసారి మెడిసిన్ స్టార్ట్ చేసాము అదే కంటిన్యూగా లైఫ్ లాంగ్ వాడుకుంటే సరిపోతుంది అనేది కాదు. రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించుకుంటూ దాంతోపాటు రెగ్యులర్ మెడికేషన్ అనేది ప్రాపర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కాంప్లికేషన్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి అని అంటే డయాబెటీస్లో అంటే ప్రతి ఒక్క ఆర్గాన్ అనేది ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. మన శరీరం లోపల డయాబెటీస్ ఉన్న వాళ్ళ లోపల ప్రతి ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే దీని ఏమో అంటారంటే స్లో పాయిజన్ లాగా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని ఇది కదిలిచ్చేస్తుంది అనమాట. అంటే కాంప్లికేషన్స్ లోపల చూసినట్లయితే డయాబెటిక్ న్యూరోపతి కానీ, డయాబెటిక్ నెఫ్రోపతి కానీ, డయాబెటిక్ రెటినోపతి కానీ, డయాబెటిక్ కీటోఎసిడోసిస్ కానీ, డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ, డయాబెటిక్ రోజెస్ కానీ, ఇట్లా డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, ఇట్లా చాలా రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. ప్రతి ఆర్గాన్కి రిలేటెడ్గా డయాబెటీస్ కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎస్ సార్, కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి ఉన్నారు ఇంతియాజ్ గారు. హలో. హలో సార్. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సార్ నాకు వయసు వచ్చి 50 సంవత్సరాలండి. 12 సంవత్సరాల నుంచి డయాబెటిక్ ఉందండి. స్టార్టింగ్ లో అమ్మకు ఉండడం వల్ల నా డౌట్ ఉండి చూపిస్తే స్టార్టింగ్ అవుతుందన్నారు. అప్పుడు నుండి డైట్ కంట్రోల్ చేసుకుంటా వచ్చానండి. 2 years నుండి అంటే కొద్దిగా రేజింగ్ అవుతా ఉండిందండి. అండ్ నేను మెట్ఫార్మిన్ 250 mg వాడుతా ఉండేది. ఈ మధ్య నుండి కొద్దిగా రేజింగ్ పెరిగేప్పటికి మళ్ళీ 500 ఉదయాన్ని ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకున్నానండి. కంట్రోల్ చేసుకోవచ్చా లేదంటే ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గర పోయేసి టాబ్లెట్స్ తీసుకోమంటారా? నార్మల్ గానే ఉంది, 180, 200 లోపల ఉంటుందండి. ఓకే, ఫాస్టింగ్ ఏ విధంగా ఉంటుంది సార్? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? HbA1c లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎలక్ట్రానిక్ మిషన్ పెట్టుకొని. హలో సార్. చెప్పండి, వినిపిస్తుంది. మిషన్ పెట్టుకొని నేను చెక్ చేసుకుంటున్నానండి. 120, 115 చూపిస్తుందండి ఫాస్టింగ్. తిన్న తర్వాత 180, 200 వరకు వెళ్తుందండి. 500 మాత్రమే వాడుతున్నాను మెట్ఫార్మిన్ మాత్రం. ఓకే, మెట్ఫార్మిన్ మాత్రం ఉదయం రాత్రి 2 పూటలు వాడుతున్నాను, 500 mg అని చెప్పి చెప్తున్నారు. డయాబెటీస్కి ఈ మెడిసిన్స్ వాడితే సరిపోతుందా అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటంటే ఆ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది, కంట్రోల్లో ఉంటాయి, కానీ కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కాంప్లికేషన్స్లో భాగంగా అంటే షుగర్ కొందరి లోపల నార్మల్గా కంట్రోల్లో ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది, బట్ కాంప్లికేషన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా వాటి కాంప్లికేషన్స్ రాకుండా మళ్ళీ నార్మల్ స్థాయిలో రావడానికి అవకాశం వచ్చేలాగా మనం ట్రీట్మెంట్ అనేది అందించడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఎస్ సార్. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ మారుతున్న జీవనశైలిలో డైలీ లైఫ్ స్టైల్లో కావచ్చు, అలాగే ఫుడ్ హ్యాబిట్స్లో కావచ్చు, ఒక డయాబెటిక్ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? ఖచ్చితంగా ఇక్కడ డయాబెటీస్ లోపల మెయిన్గా మనం మెడిసిన్స్ ఎంత ప్రాపర్గా యూజ్ చేస్తుంటామో మేనేజ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మేనేజ్మెంట్ లోపల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు డైట్ అనమాట. డైట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డయాబెటీస్ లోపల హాఫ్ ఆఫ్ ద క్యూర్ అనేది పేషెంట్ చేతిలోనే ఉంటుంది. ఏమవుతుందంటే ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉంచుకోవాలి. డైలీ ఒక 30 minutes వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఏదైనా ఒకటి ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా ఉండేలాగా చూసుకున్నట్లయితే ఈ షుగర్ లెవెల్స్ అనేది పెరగకుండా కాంప్లికేట్ అవ్వకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ డైట్ పరంగా అందరికీ తెలిసిన విషయాలే, షుగర్ కానీ షుగర్ ప్రోడక్ట్స్ కానీ ఎక్కువ తీసుకోకూడదు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. బట్ రెగ్యులర్గా షుగర్ కానీ, షుగర్ సంబంధించినటువంటి స్వీట్స్, చక్కెరకు సంబంధించినటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా డైట్ లోపల ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ మోతాదులో కాకుండా కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకుంటే బాగుంటుందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా వీటితో పాటు నాన్ వెజ్ విషయానికి వస్తే నాన్ వెజ్ కూడా ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్
ఈజీలీ డైజెస్ట్ అయ్యేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చు. ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తగినంత వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ మెడిసిన్స్ అనేది ప్రాపర్గా వాడినట్లయితే డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అనేవి రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాత్రి సమయాల లోపల ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఎస్పెషల్లీ డయాబెటీస్ వచ్చిన తర్వాత నైట్ టైం అనేది ఆక్యుపేషన్ పరంగా నైట్ టైం లోపల జాబ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రెగ్యులర్గా టైం టు టైం స్లీప్, టైం టు టైం ఫుడ్ అనేది చాలా చక్కగా మెయింటైన్ చేసినట్లయితే డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎస్ సార్. సో మెయిన్గా ఈ డయాబెటిక్ క్యూర్కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది, ఎలాంటి మెడిసిన్స్ యూస్ చేస్తారు? సో డయాబెటీస్ అనేది ఒక లాంగ్ టైం, ఒకసారి వచ్చిందంటే ఇంకా జీవితాంతం సఫర్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. అండ్ ఒకసారి కాంప్లికేషన్స్ వచ్చాయంటే లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిందే అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. అండ్ ఒకసారి మెడిసిన్స్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత కంట్రోల్ అవ్వకపోవడం, తర్వాత ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే అప్పుడు కూడా కంట్రోల్ కాకపోవడం, తర్వాత ఇన్సులిన్తో పాటు ట్యాబ్లెట్స్తో పాటు అన్ని రకాల మెడిసిన్స్ వాడినా కానీ కంట్రోల్ కాకపోవడం, అన్కంట్రోల్ డయాబెటీస్ స్టేజ్కి వచ్చిన తర్వాత చాలామంది బాధపడుతూ ఉంటారనమాట. అలా కాకుండా మనకు హోమియోపతిలో ఏమవుతుందంటే ముందే శరీర తత్వాన్ని బట్టి, మనిషి శారీరక మానసిక లక్షణాలను బట్టి మనం మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసినట్లయితే, ఒక కాన్స్టిట్యూషన్ మెథడ్ లోపల మనం మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసినట్లయితే వాటి వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి మెయిన్ ఎస్పెషల్లీ డయాబెటీస్ కాంప్లికేషన్స్కి హోమియోపతిలో హోమియో వైద్య విధానం లోపల చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంటుంది. ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మనం అందించే ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ విత్ నానో టెక్నాలజీ అని చెప్పి చెప్తుంటాం. దీని లోపల ఏమవుతుందంటే ఫిజికల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, మెంటల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, కొందరికి స్ట్రెస్ రిలేటెడ్ అంశాలతో కూడా డయాబెటీస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి విషయాల లోపల ఏ పరంగా పేషెంట్ సఫర్ అవుతున్నారు అనేది మనం చూసుకుంటూ వాళ్ళకు మానసికంగా కోల్పోయినటువంటి మనోధైర్యాన్ని కల్పిస్తూ వాళ్ళకి డైట్ పరంగా ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలనేది మనం పూర్తిగా వివరిస్తూ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. సో దట్ ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి అన్కంట్రోల్ డయాబెటీస్ స్టేజ్ వరకు వెళ్లకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ నార్మల్ స్థాయికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా హోమియోపతిలో కావచ్చు, హోమియో వైద్య విధానం లోపల కావచ్చు, మనిషి శారీరక మానసిక లక్షణాల ఆధారంగా మన ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే వాటి వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అండ్ డయాబెటీస్ కండిషన్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ మళ్ళీ కూడా నార్మల్ స్థాయికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎస్ సార్. మరో కాల్ తీసుకుందాం. వీరేష్ గారు ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి. హలో హలో వీరేష్ గారు, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? చెప్పండి. హలో చెప్పండి సార్. హలో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నాకు షుగర్ ఉంటుంది సార్, 220 అలాగ ఉంటుందండి. 220 ఉంటుంది. హలో వినిపిస్తుంది సార్, చెప్పండి. 220 ఉంటుంది సార్. ఓకే. అది ఒకసారి 170 అలాగ ఉంటుందండి భోజనం చేశాకను. ఓకే. ఏమండి ఇది వాకింగ్ కూడా చేస్తున్నానండి, భోజనం కూడా తగ్గించే తింటున్నానండి. ఒక 100 గ్రాముల బియ్యం పొద్దుట సాయంకాలం కూడా, పొద్దుట 100 సాయంకాలం 100 తింటున్నానండి. ఓకే. హలో ఈ మధ్యలో ఏమవుతుంది, అదే షుగర్ కంట్రోల్ కి రావాలంటే ఏం చేయాలి సార్? ఏం తినమంటారు సార్ మీరు? ఓకే అండి. సో వచ్చేసి డయాబెటీస్ వచ్చింది ఆల్రెడీ, అండ్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను, డైట్ కూడా మెయింటైన్ చేస్తున్నాను, వాకింగ్ కూడా చేస్తున్నాను, ఇంకా కూడా డయాబెటీస్ కంట్రోల్ కావడానికి ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఏంటంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోకూడదు. ఇవన్నీ చేసినా కూడా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్న, మానసిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నా కానీ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయండి. నిద్ర కరెక్ట్ లేకపోయినా కానీ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో స్లీప్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయండి, నిద్ర అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. దీంతోపాటు రెగ్యులర్గా అంటే ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారో అది తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఫుడ్ అనేది ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. దాంతోపాటు తిన్న వెంబడే నిద్రపోవడం కానీ, తిన్న వెంబడే కూర్చోవడం కానీ ఇలాంటివి చేయకూడదు. కొంచెం వాకింగ్ ఉండేలాగా చూసుకోండి. సో దట్ డయాబెటీస్ లోపల షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మెయిన్గా ఈ డయాబెటీస్తో చాలా ఎక్కువ మంది బాధపడుతున్నారు, వాళ్ళకి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV, జనం కోసం నిజం కోసం.